వెల్కమ్ టు వి మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు. పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిస్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. పంట నష్టంపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు వెంటనే పరిహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. ధాన్యం సేకరణలో ఫిర్యాదులు రాకూడదని సీఎం చెప్పారన్నారు. రంగుమారిన ధాన్యం కూడా కొనాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజల సంతృప్తి, ప్రభుత్వం అందించే సేవలని ఎంత మెరుగ్గా ప్రజలకి అందించబడుతున్నాయి అనే ఆలోచన మీద ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి, ప్రజల సంతోషం అనే ఆలోచన మీద పనిచేస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సర్వీసెస్ లేతే పథకాలు అవన్నీ కూడా ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి, అవి అందుకోవటంలో అధికారులు ఏమన్నా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారా, అందుకున్న తర్వాత ప్రజల సంతృప్తి ఏ విధంగా ఉంది, ఈ పథకాలు అందించటంలో ఏదైనా అవినీతి చోటు చేసుకుంటుందా అనే విషయాల మీద ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది లబ్ధిదారుల్ని ఇంటర్వ్యూ చేసి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి వివిధ మార్గాల్లో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు వార్తలు రాసిన ఎల్లో మీడియా క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ డిమాండ్ చేశారు. యాక్సిస్ తో కుదుర్చుకున్న ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని గుడివాడ అమర్నాథ్ కూటమి ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సెక్కీతో, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే సెక్కీ సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ సంబంధించినటువంటి సంస్థ, ఆ సంస్థకు సంబంధించి ఆ సంస్థతో ₹2.49 యూనిట్కి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అనేటువంటిది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తే, ముఖ్యంగా ఎల్లో మీడియా ఎంత గగ్గోలు పెట్టిందంటే ఇందులో ఏదో అవినీతి జరిగిపోయింది, ₹1,00,00,000 కోట్ల ఇందులో అవినీతి జరిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో కాదండి, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రజల ముందుకు వచ్చి సెక్కీతో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నటువంటి ఒప్పందం వల్ల రాష్ట్రానికి ఎంత నష్టం కలుగుతూ ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున ఒక దుష్ప్రచారాన్ని 10-15 రోజుల పాటు చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. నాకు తెలిసి బహుశా దేశ చరిత్రలో ఈ 2021-22 సంవత్సరంలో చేసుకున్నటువంటి ఒప్పందం, దేశంలో అనేక రాష్ట్రాలు సెక్కీతో ఒప్పందం చేసుకుంటే అత్యంత తక్కువ రేటుకి చేసుకున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ₹2.49 సోలార్ పవర్ కొనుగోలు చేసినటువంటిది దేశంలోనే అత్యంత తక్కువ రేటుకి చేసుకుంది. ఈరోజు కొత్తగా మీ ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ సంవత్సర కాలంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడినటువంటి ప్రభుత్వం కొత్తగా మళ్ళీ ₹11,000 కోట్ల ఒక పెద్ద స్కామ్కి వీరు తెరతీశారనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ₹2.49 సెక్కీతో ఒప్పందం చేసుకుంటేనే గగ్గోలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు యాక్సిస్ అనేటువంటి సంస్థతో ₹4.60 400 మెగావాట్లు 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంది. మరి మేము ₹2.49 మేము ఒప్పందం చేసుకుంటేనే ఏదో నష్టం జరిగిపోయింది, ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు
మరి ఈరోజు ₹4.60 మీరు ఏ రకంగా ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు? తద్వారా రాష్ట్ర ఖజానాకి దాదాపు సంవత్సరానికి ₹210 కోట్ల అదనపు భారాన్ని ఈరోజు మీరు మోపారు. అంటే రాష్ట్ర ఖజానా కంటే ఇందులో మీరు ఎంత కొట్టేశారు, మీ తాలూకు వాటా ఎంత? ₹2.49 ₹4.60కి ₹2.11 తేడా ఉంది కదా. మరి ఈ ₹2.11 ఎక్కువకి ఎందుకు కొనుగోలు చేశారు? మరి దీనివల్ల పడినటువంటి అదనపు భారం, రాష్ట్ర ఖజానా మీద పడినటువంటి అదనపు భారానికి ఏం సమాధానం చెప్తారు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి ఆరోపణలకు ఏం సమాధానం చెప్తారు? వీటన్నిటికీ కూడా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. మే 24, 25 తేదీల్లో విశాఖపట్నం స్వర్ణభారతి స్టేడియంలో జరగబోయే డిప్యూటీ సీఎం కప్ ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్కు సంబంధించి ట్రోఫీ మరియు గోడ పత్రికను జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ తన కార్యాలయంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు మరియు వివిధ జిల్లాల నుండి వచ్చిన కిక్ బాక్సింగ్ కోచ్లు మరియు క్రీడాకారుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తమ్మిరెడ్డి శివశంకర్ మాట్లాడుతూ 1988 సంవత్సరం నుండి విశాఖ ప్రధాన కేంద్రంగా చేసుకొని రాష్ట్ర కిక్ బాక్సింగ్ అధ్యక్షుడు కాళ్ళ అప్పారావు అభినందనీయులని, కిక్ బాక్సింగ్ క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీల్లో పాల్గొని మంచి గుర్తింపు పొందాలని తమ్మిరెడ్డి శివశంకర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రతినిధులు తాసుబెల్లి శంకర్ నాయుడు, రాగతి అచ్చెన్న, ఇంటి శ్యాంసన్, కె శంకర్, కోచ్ శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి శ్రీ కాళ్ళ అప్పారావు గారి ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు మే 24, 25వ తారీఖున స్వర్ణాంధ్ర స్టేడియంలో జరగబోతున్నాయి. ఆ సందర్భంగా పోస్టర్ని, ట్రోఫీని కూడా ఆవిష్కరించడం జరిగింది. కిక్ బాక్సింగ్ తాలూకు ప్రాముఖ్యత చాలా ముఖ్యం. సమాజంలో ముఖ్యంగా మహిళలకు కానీ సెల్ఫ్ డిఫెన్స్ సిస్టానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఇటువంటి టోర్నమెంట్ జరపడం విశాఖపట్నంలో, ఎందుకంటే విశాఖపట్నం క్రీడల రాజధాని, ఇక్కడ స్పోర్ట్స్కి చాలా నిలయం. ఇటువంటి విశాఖపట్నంలో ఈ అసోసియేషన్ ఈ డిప్యూటీ సీఎం కప్ పేరిట 24, 25 తారీఖు మేలో జరపడం అన్నది చాలా హర్షదాయకం, సంతోషం. ఈ టోర్నమెంట్లో విరివిగా పాల్గొని కిక్ బాక్సింగ్, సెల్ఫ్ డిఫెన్స్, పర్టికులర్లీ మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలకు కానీ అకృత్యాలకు కానీ తను స్వతసిద్ధంగా ఎదుర్కోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ క్రీడని స్కూల్స్ లెవెల్ నుంచి కాలేజీ లెవెల్ వరకు కూడా తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా మహిళలకి. ఆ బాధ్యత అప్పారావు గారి నేతృత్వంలోని ఈ అసోసియేషన్ నెరవేరుస్తుందని నేను ఆకాంక్షిస్తూ ఈ టోర్నమెంటు మంచి విజయాన్ని సాధించాలి, సక్సెస్ఫుల్గా అందరూ పార్టిసిపేట్ చేసి అద్భుతంగా విశాఖపట్నంలో జరగాలి. స్వతహాగా నేను క్రీడా ప్రేమికుడిని, క్రీడాకారుడిని కాబట్టి క్రీడలతో నాకు ఎనలేని అనుబంధం ఉంది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు ఈ ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు కాళ్ళప్పారావు, రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడిని. మేము విశాఖపట్నం ప్లస్ ఆంధ్రప్రదేశ్లో 1988 నుంచి కిక్ బాక్సింగ్ క్రీడ ఇంట్రడ్యూస్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. జిల్లా స్థాయిలో అప్పట్లో డివి సుబ్బారావు గారు అధ్యక్షులుగా, ఆయన మేరుగా ఉన్నప్పుడు ఈ కిక్ బాక్సింగ్ జర్నీ మేము స్టార్ట్ చేస్తూ పోలీస్ మినీ స్టేడియంలో రెగ్యులర్గా సంవత్సరానికి 2 టోర్నమెంట్స్ అలా పెడుతూనే ఉన్నాం. డిటి నాయక్ గారు అయితే అప్పట్లో చాలా నన్ను అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ఒక పక్క రౌడీలందరినీ శిక్షిస్తూ మరొక పక్క ఈ క్రీడల్ని ఆయన ప్రోత్సహించారు. నిజంగా ఈ సందర్భంగా కూడా డిటి నాయక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. చాలా మంచి స్టేట్ మీటు ఆయన ఆధ్వర్యంలో అప్పట్లో మేము పోలీస్ స్టేడియంలో కండక్ట్ చేసాం. అట్లనే ప్రతి ఏడాది అలా కండక్ట్ చేస్తూ ఉంటే ఇప్పుడు ప్రతి జిల్లాలో కిక్ బాక్సింగ్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో ఎస్టాబ్లిష్ అయ్యి
చాలా చాలా మంచి క్రీడాకారులు ఇప్పుడు తయారయ్యి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది కిక్ బాక్సింగ్ క్రీడాకారులు వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శించి ఉద్యోగాలు సంపాదించడం జరిగింది. మేము ఇప్పుడు ఈ జర్నీ ఈ ఏడాది కూడా చాలామంది ఈ 25లో మీరు మరి జనసేన సంబంధించిన వ్యక్తులు కదా, మీ సార్తో పేరుతో ఏదైనా చేయొచ్చు కదా అని చాలామంది నన్ను కోచ్లు అడుగుతుంటే, ఏముంది అన్న పేరు మీద ఒక స్టేట్ మీట్ ఆర్గనైజ్ చేద్దామన్న ఉద్దేశంతో మన డిప్యూటీ సీఎం గారి పేరు మీదుగా, మన అన్న పేరు మీదుగా, పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఈ ఛాంపియన్షిప్ చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అందుకు ట్రోఫీ ఈరోజు పోస్టులు రిలీజ్ చేయడానికి పెద్ద మనసుతో సార్ అంగీకరించినందుకు ఈ సందర్భంగా స్టేట్ అసోసియేషన్ తరఫున సార్కి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు 24-25 ఫైనల్ ఫంక్షన్ స్వర్ణభారతి స్టేడియంలో చాలా పెద్ద డాష్ వేసి చాలా అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూటమి ప్రభుత్వం తరఫున ఆర్గనైజ్ చేస్తూ సార్ ఆధ్వర్యంలో ఒక ఇన్విటేషన్ తయారు చేసి చాలా గ్రాండ్గా రాష్ట్ర స్థాయిలో అద్భుతంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరిగిపోయినాయి. స్పాన్సరింగ్ కూడా పెద్ద మనసుతో చాలామంది నా పాత మిత్రులు అందరూ, మీ మీడియా మనుషులు కాబట్టి మాకు పాత మిత్రులు అందరూ ముందుకు వచ్చారు. అందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది, అందుట్లో డౌట్ లేదు. వచ్చే టీమ్స్ కూడా మేము ఆహ్వానం పలుకుతున్నాం. ఈరోజు వివిధ జిల్లాల నుంచి అందుబాటులో ఉన్న వివిధ జిల్లాల నుంచి వచ్చిన అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం 24-25 మే 2025 జరగబోయే ఈ అద్భుతమైన రాష్ట్ర కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ 2025కి అందరికీ హృదయపూర్వకంగా టీమ్స్ అందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమం చాలా చాలా దిగ్విజయంగా జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివశంకర్ గారికి మరోసారి రాష్ట్ర కిక్ బాక్సింగ్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సార్ ఆధ్వర్యంలో ఈ ఫంక్షన్ చాలా గ్రాండ్గా జరుగుతుందని మరొకసారి అందరి క్రీడాకారులకి క్రీడా సంఘాలకి తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కస్తూరి విశ్వనాథ నాయకుడు పెనగాలూరులో ఘన స్వాగతం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీ కస్తూరి విశ్వనాథ నాయకుడిని పెనగాలూరు మండలంలోని పార్టీ నాయకులు కార్యకర్తలు సోమవారం రోజు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన జిల్లా పర్యటనలో భాగంగా పెనగాలూరు మండలానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో హాజరై హర్షాతిరేకాలతో ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. ప్రతి కార్యకర్త ఒక సైనికుడిగా పనిచేసి ప్రజల సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి కట్టుబడి ఉండాలని అన్నారు. అలాగే పార్టీ నూతన విధానాలను యువతకు ప్రాధాన్యం ఇచ్చే కార్యక్రమాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువత నాయకులు, నేతలు పాల్గొన్నారు. అనంతరం మండలంలోని ప్రధాన గ్రామాల్లో ప్రజలతో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిని మించినది మరేదీ లేదని స్కూల్ ఎడ్యుకేషన్ జోన్ 1 ఆర్జేడీబీ విజయ్ భాస్కర్ అన్నారు. ఈ వృత్తి ద్వారా ఎంతో మందిని ప్రయోజకులను చేసి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నారని కొనియాడారు. గాజువాక క్లబ్ హాల్లో ఇటీవల పదవీ విరమణ చేసిన అగనంపూడి హైస్కూల్ ఉపాధ్యాయుని జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాలపత్తి కృష్ణవేణి అభినందన సత్కార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ సమాజాన్ని చైతన్యపరచడమే కాకుండా విద్యార్థులను అన్ని రంగాల్లో తీర్చిదిద్దగల శక్తి ఉపాధ్యాయులకే ఉందని అన్నారు. అనంతరం కృష్ణవేణి వెంకట్రావు దంపతులను యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ, డిప్యూటీ డీఈఓ సోమేశ్వరరావు, ఎంఈఓలు రమణాజీ, విశ్వనాథం, సునీత పాల్గొన్నారు. టీచర్గా పనిచేశాను, సైన్స్ టీచర్గా సైన్స్ ఫెయిర్లో నేషనల్ ఇంటర్నేషనల్
వెళ్ళారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుని అవార్డు తీసుకున్నారు. ప్రధానమంత్రి గారితో డిన్నర్ చేశారు. తర్వాత ఇక్కడ కలెక్టర్ గారు కావచ్చు, లేకపోతే గత డిఈఓస్ కావచ్చు, డిప్యూటీ డిఓస్ కావచ్చు, వాళ్ళ హెడ్ మాస్టర్ అందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉన్నారు. మంచి చేశారని నాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది. అప్పుడు నాకు అనిపించింది మంచి అంటే ఈ ప్రాంతానికి ఎంతో గర్వకారణం, ఉపాధ్యాయ లోకానికి ఎంతో గర్వకారణం అని చెప్పి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ మాట్లాడిన వక్తలందరూ కలిసి మన వ్యవస్థ కోసం మేడం పనిచేసిన కృషి కోసం మాట్లాడారు. అయితే ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళందరూ గొప్పవాళ్ళనే చెప్తాను యాజ్ ఏ ఎక్సలెన్సీగా. కారణం ఎందుకంటే ఆనాటి తరం మన కృష్ణవేణి గారి తరం ఏది చెప్పాలో పిల్లలను బట్టి అది చెప్పేటటువంటి అవకాశం ఉండేది ఉంటుంది. కానీ నేటి తరం ఉపాధ్యాయులకి ఆ ఫ్లెక్సిబిలిటీ కానీ ఆ ఫ్రీనెస్ కానీ లేదని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు నిబద్ధతతో పనిచేసి యాజ్ పర్ సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్ వాళ్ళు పాఠాలు చెప్పి వాళ్ళు ఐక్యూ ఫర్ ది స్టూడెంట్ని బట్టి వాళ్ళు తరబిది ఇచ్చేవారు. ఈరోజు పాలకులు ప్రభుత్వాలు మరి ఈ విధంగా చెప్పండి, ఈ విధంగా చెప్పవలసిన అవసరం ఉంది పాఠాలని చెప్పి నిర్దేశించినటువంటి తరుణంలో ఒక విధంగా నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయాల్లో నేటి ఉపాధ్యాయులు ఎంత మాత్రం ఇబ్బంది పడతారు. వాళ్ళకి మంచి వచ్చింది అంటే ఆ ఫ్రీ హ్యాండ్ ఉండడం వల్ల అని చెప్పి మనం అయితే మనం ఒకసారి ఆనందం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఒకటి ఆల్ ది ప్రొఫెషన్స్ కంపారిటివ్లీ ఒక ఉపాధ్యాయ ప్రొఫెషన్ అయితే మాత్రం అది చాలా ఇష్టంతో సమాజానికి దగ్గరగా సమాజానికి మార్పు కోసం ఎంతో మంది విద్యార్థులను తయారు చేసేటటువంటి భవిష్యత్తుని మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి ఆ అవకాశం అందరం కూడా ఆ ఉద్యోగంలో రావడం కూడా. భగీరథ మహర్షి జయంతి మహోత్సవం సందర్భంగా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక 71వ వార్డు దుర్గానగర్ నందు భగీరథ మహర్షి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. రాష్ట్ర మంత్రి ఎస్ సవిత ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల సమయంలో నగరులకు ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు భగీరథుడి జయంతిని అధికారికంగా ప్రకటించారని గుర్తు చేశారు. వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అంటగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, మేయర్ పీలా శ్రీనివాస్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ మల్లికార్జున, స్థానిక వార్డు కార్పొరేటర్ రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు. మన ఉత్తరాంధ్రలో అన్ని ప్రాంతాలకు పరిచయం ఒక పక్క భగీరథ గారి విగ్రహం ఏర్పాటు చేసుకొని ఈ రోజు భగీరథ జయంతి చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బడుగు బలహీన వర్గాన్ని గుర్తించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం 2019లోనే సగరులకు ఒక జీవో కూడా ఇచ్చి ఈ భగీరథ జయంతి ఖచ్చితంగా గ్రాండ్ గా స్టేట్ ఫంక్షన్ గా చేయాలని 2019లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ స్టేట్ ఫంక్షన్ కూడా విజయవాడ కళాక్షేత్రంలో కూడా పెట్టుకొని ఘనంగా జరిపాం. మరి గత 5 సంవత్సరాలుగా గాలికి వచ్చిన వారు గాలికే పోయారు. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ చేయలేక సగరులు చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకూడదు, వాళ్ళ మనోభావాలని గౌరవించే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, బడుగు బడిగిన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కూడా తెలియజేస్తూ మరి ఈ సగర అంటే భగీరథ జయంతి ఈ రోజు స్టేట్ ఫంక్షన్ గాజువాకలోనే ఎందుకు ఏర్పాటు చేశామంటే రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుల కోరిక మేరకు ఈ రోజు స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది. గత 7 సంవత్సరాలుగా విగ్రహ అంటే 2000 తెలుగుదేశం ప్రభుత్వంలో విగ్రహావిష్కరణ చేసిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చి గాలి వదిలేశారు. మళ్ళీ ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ చేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ చేయడం అందరికీ బీసీలు అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. మరి అపర భగీరథుడు ఆకాశ గంగను భూమికి తీసుకొస్తే మరి ఈ రోజు మన కలియుగ భగీరథుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేశాలి. ఈ రోజు తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఉపాధి సృష్టిస్తున్న విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మా రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు తాగునీరు ఉన్నాయి అంటే అది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు అని తెలియజేస్తూ ఈ స్టేట్ ఫంక్షన్ ప్రతి సంవత్సరం ఈ స్టేట్ ఫంక్షన్ మేము అఫీషియల్ గా చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ఈ విషయం ఆదేశించగానే కలెక్టర్ గారు కావచ్చు, మా డిపార్ట్మెంట్ గారు కావచ్చు, స్థానిక
శాసనసభ్యులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసన్న గారు దగ్గరుండి ఇవన్నీ పరిశీలించి ఈ ప్రాంగణం ఏర్పాటు చేయడం విజయ ప్రోగ్రాం కూడా చాలా బాగా సక్సెస్ అయింది. మరి బీసీలో భాగమైన సగరులు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. వాళ్ళని అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే బడిగిన వర్గాలన్నీ ముందుండాలని కోరుకునే వ్యక్తి మానేసి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, బడుగు బడిగిన వర్గాల ప్రతి కుటుంబం నుంచి ఒక ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యం. ఆ అడుగుల్లో వేస్తున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తుంది. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలన్నది కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్ సామాజిక భవనంలో ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు స్వయం శక్తితో రాణించేలా అన్ని జిల్లాల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇందులో శిక్షణ పొందిన అనంతరం గుర్తింపు పత్రంతో పాటు అపెరల్ పార్క్ లో ఉపాధి అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శేషాద్రి, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, నాయకులు గోవాడ్ వాసు, సింగూర్ అనంత్, హఫీజ్, పవన్, సత్యనారాయణ, తారకేశ్, సరోజిని తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో 4 కుట్టు మిషన్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించుకోవడం జరుగుతుందండి. ఇందులో ముందుగా కైలాస్ నగర్లో మనం 66వ వార్డుకు సంబంధించి ఇక్కడ ఈ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను బీసీ శాఖ మార్చులైనటువంటి సబితమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ప్రత్యేకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమి పార్ట్నర్స్ అయినటువంటి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ నాయకత్వానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి మీ ద్వారా నేను ప్రజానికానికి అంతా తెలియజేసేది, ఆడవారు వారు కాళ్ళపైన నించునే విధంగా, అలాగే భర్తకి కాస్త ఆర్థిక సాయం అందించే విధంగా వారికి ఈ ట్రైనింగ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచన తీసుకురావడం జరిగింది. కనుక ఎవరైతే నిరుద్యోగంగా ఉన్నారో, ఎవరైతే ఇంటి దగ్గరే ఉండి కొంచెం ఈ స్టిచ్చింగ్ లో ప్రావీణ్యత సంపాదించాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పొందాల్సిందిగా నేను కోరుతున్నాను. ఇక్కడ అనుభవం ఉన్నటువంటి వారితో ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అలాగే రేపు మనకి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కూడా అపారంగా ఉంటాయి. ఇప్పుడు రేపు మన వడ్లపూడిలో ఉన్నటువంటి అపెరల్ పార్క్, అక్కడ కూడా ఎక్కువగా ఇండస్ట్రీ, ఈ అపెరల్ ఇండస్ట్రీ వచ్చేటట్టుగా మేము కూడా ఆలోచన చేస్తున్నాం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు బీసీలకి అద్భుతమైన రోజు కింద మేము గ్రహిస్తాం. ఎందుకంటే మహిళల అభ్యున్నతి కొరకు ఒక గతంలో 2014 నుంచి 19 వరకు జరిగినప్పుడు కూడా 66వ వార్డులో 2 సెంటర్లు నడిపాం, మహిళల కుట్టు సెంటర్లు. వాళ్ళు ఈరోజు బీసీ కార్పొరేషన్ లోన్లు తీసుకొని ఎవరి కాళ్ళ మీద నిలబడే శక్తిని ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో జరిగింది. మళ్ళీ గతం 2019 నుంచి 24 వరకు బీసీల కొరకు చేసిన సంక్షేమాన్ని పక్కన పెట్టి పరిపాలించిన దుర్మార్గ పాలన నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు బయటపడుతున్నారు. ఈ రోజు 66వ వార్డులో గాజువాకలో 4 కుట్టు సెంటర్లు స్టార్ట్ అయ్యాయి వెనకబడిన వర్గాల కొరకు. అలాగే బీసీ కార్పొరేషన్ సహకారాలతో ఈరోజు ఇప్పుడే మన గాజువాక శాసనసభ్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే జోనల్ 6 జడ్సీ గారు, జీవీఎంసీ అధికారులు, వార్డు నాయకులు, వినాయక అవసరం నెలకొల్పిన పెద్దలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మూలం ఏంటంటే మహిళలు ఎవరి కాళ్ళ మీద అలా నిలబడే ప్రయత్నమే. గతంలో అనుకునేవారు ఇది మిషన్, ఒక మిషన్ ఇస్తారు కదా అని ట్రైనింగ్ అన్నారు. కాదు, ఈ రోజు పల్లా శ్రీనివాసరావు చెప్పింది ఏంటంటే మనకి ఈ ట్రైనింగ్ 90 రోజులు పూర్తి అయిన తర్వాత మిషన్ ఇవ్వడంతో పాటు వీళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్, అంటే ఒక విధంగా స్టార్ హోటల్స్ కానీ, కొన్ని మెడిటెక్ కానీ, కొన్ని ప్రైవేట్ కంపెనీలు కానీ, లేకపోతే ఇక్కడ SEZ లో ఉన్న కంపెనీలు కానీ
ప్రభుత్వం సహకరించి వర్క్ని అడుగుతుంది. ఎలాగంటే వడ్లపూడిలో ఉన్న ఏప్రిల్ పార్క్ అక్కడే చేసుకోవాలి. ఇది అలా కాదు. రేపు నైపుణ్యంతో 80% సక్సెస్ అయ్యి మిషన్ కుట్టు నేర్చుకున్న ప్రతి మహిళకు ఒక సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. ఆ సర్టిఫికేట్ మీద తన కాళ్ళ మీద తాను నిలబడి ఇంట్లో వర్క్ చేసుకునేటట్టు ప్రభుత్వమే వర్క్ను కూడా సహకరిస్తుంది. ఆ వర్క్ మినిమం 15,000 20,000 రూపాయల నుంచి ఆవిడికి ఆర్థిక సాయం అందుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారికి, మన బీజేపీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బీసీల పక్షాన నిలబడుతున్న తెలుగుదేశంలో ఉన్నందుకు గర్వంగా మేము మాట్లాడుతూ ఈ రోజు 66వ వార్డుతో పాటు కొన్ని వార్డుల్లో ఎమ్మెల్యే గారు బీసీ ఈ కుట్ సెంటర్లు ఓపెన్ చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వ్యాపార రంగంలో ప్రఖ్యాతిగాంచిన కిస్నా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ 2 రోజుల పాటు విశాఖ జిల్లా గాజువాకలో రేర్ సాలిటైర్ వజ్రాల గ్రాండ్ ఎగ్జిబిషన్ నిర్వహించింది. హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు మేనేజింగ్ డైరెక్టర్ ఘనశ్యామ్ దోలాకియా గౌరవ అతిథిగా హాజరై ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కిస్నా బ్రాండ్ దృష్టి ప్రతి భారతీయుడికి వజ్రాలను అందుబాటులో ఉంచడమేనన్నారు. గాజువాక వంటి అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఇలాంటి ప్రదర్శనలతో వినియోగదారులకు పారదర్శకంగా మరియు సరసమైన ధరలకు ఉత్తమ నాణ్యత గల వజ్రాలను అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఫ్రాంచైజ్ భాగస్వాములు రాంబాబు, కొత్తపల్లి లక్ష్మణరావు, భీమారావు, దామోదర్రావు తదితరులు పాల్గొన్నారు. Today we organized our rare solitaire exhibition in Andhra Pradesh in Vizag. Our franchise partner also here, and you know about the Kishna brand and Harikrishna Group, Surat and Mumbai Diamond Manufacturing Company. We Harikrishna Group have 9,000 people, and Kishna brand last 2.5 years about the 80 store tomorrow inauguration in Srikakulam. So we are very good response from South and especially from Andhra Pradesh. This is our tomorrow opening is our second showroom, and here we organized the first time in a rare solitaire collection. Means we are very happy, and we are diamond manufacturing Harikrishna and Kishna brand also sell the retailer. So we 20.2 5 carat 10 carat we have very good special range in big size the solitaire, and our own manufacturing diamond also, and Kishna jewelry also manufacturing. And today India any consumer buy from Kishna solitaire, so we starting price is 29,000 in solitaire. In any one brand in India not available this price, only Kishna brand available 29,000 in solitaire rare collection. And today new young consumer also need the solitaire, so he also use the solitaire, and day by day in our trend in India, and especially from Andhra Pradesh, so many people here educated people, and he like the transparency and trust, and product design also nice. So Kishna that type the design, and Kishna policy also very good and very transparency. Any product buy from consumer anytime lifetime 90% buyback and 95% exchange. This is a Kishna policy and a very transparency, and anybody buy from anywhere. We are 80 store, so he buy from here, he buy from anywhere. Also they are available in buyback and exchange policy. And Harikrishna Group also so much do activity for society. We have any consumer buy from Kishna product, so we plantation in here Gajuva, and one people we provide the food also. And any our store start, so we do the blood donation camp, and after 1 year that day also we do the blood donation camp. So today Kishna brand very good response in Andhra Pradesh, in all over the India and Gajuva. I invite you one time you come our store and look our product, you like sure our design, and ultimately our goal Har Ghar Kishna. We have a target Kishna, any house people in buy the diamond and gold jewelry, so there is a first choice in Kishna. నెక్స్ట్ పేద వర్గాలకు అండగా నిలుస్తూ అందరి మంచి ప్రశంసలు అందుకుంటుంది గాజువాకలోని స్వామి వివేకానంద మదర్ తెరిసా చారిటబుల్ ట్రస్ట్. కష్టాల్లో ఉన్న వారికి ఇతోవేదికంగా సాయం అందిస్తూ సేవా తత్పరతను చాటుతోంది. దీనిలో భాగంగా గాజువాక ఉడా కాలనీలో పలు అనాథాశ్రమాల్లో పిల్లలకు పళ్ళు, వెజిటేబుల్స్ అందజేశారు. ట్రస్ట్ డైరెక్టర్ దాసరి బుజ్జి, కొయిలాడి శ్రీనివాసుల పర్యవేక్షణలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దాసరి బుజ్జి పేదల అభ్యున్నతికి చేస్తున్న కృషిని ఈ సందర్భంగా కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుతున్నారని, అటువంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ సహకారాన్ని అందించాలని కోరారు. బర్త్డే
మా బాస్ అంటే మాకు దేవుడు, మాకు బతుకు తెరువుని ఇచ్చినటువంటి వ్యక్తి. ఆయన బర్త్డే 4వ తారీఖు అయినప్పటికీ కూడా 1వ తారీఖు నుండి ఆయన పేరు మీద, అంటే ఆయన పేరు పెట్టడానికి కూడా మాకు అర్హత లేదు అన్నటువంటి మాకు దేవుడితో సమానం కనుక ఆయన కోసం 1వ తారీఖు నుండే 1వ తారీఖు కార్మికులకు రైస్ పంపిణీ అది చేసాం. అలాగే 2వ తారీఖు అనాథ శరణాలయంలో భోజనాలు పెట్టడం జరిగింది. అలాగే 3వ తారీఖు పలు ఆశ్రయంలో గాజువాకలో ఉన్న అనాథ శరణాలయముల అన్నింటిలో కలిపి పళ్ళు పంపిణీ, అలాగే భోజనాల కార్యక్రమాలు ఈరోజు చేస్తున్నాం. అలాగే రేపు 4వ తారీఖు కాన్వెంట్ దగ్గర ఎర్నిమాంబ గుడి దగ్గర గోరుపొత్తు పోస్తూ ఆయన బర్త్డే సందర్భంగా మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే పేదవాళ్ళకి ఆడవాళ్ళకి చీరల పంపిణీ, అలాగే మొక్కల పంపిణీ జరుగుతుంది. ఈరోజు మా మేడం గారు పుష్పలీల మేడం గారు పర్యవేక్షణలో ఇంత చక్కని ఆశ్రమంలో అడుగు పెట్టడం చాలా చాలా ఆనందదాయకం. నిజంగా దాసరి బుజ్జి గారి దేవుడు పుట్టినరోజు వేడుకలు ఇంత ఘనంగా జరుగుతాయని మేము ఎప్పుడు ఊహించలేదు. ఇలా కూడా చేస్తారా, ఈ విధంగా కూడా చేస్తారా అన్న స్థాయిలో జరుగుతుండటం చాలా చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే దాసరి బుజ్జి గారు ధన్యజీవి, చిరంజీవి. ఎందుకంటే ధన్యజీవి, చిరంజీవి ఊహలు చాలామందికి ఉంటాయి, ఊహలకి రెక్కలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ఆ ఊహల్ని నిజ జీవితంలో కూడా అమలుపరచడం కొంతమందికే సాధ్యం. ఆ సాధ్యాన్ని ఈరోజు మన ముందుంచిన దాసరి బుజ్జి గారి దేవుడి పుట్టినరోజు వేడుకలు చక్కగా ఎంత చక్కగా అంటే ఒకవైపు నుంచి కార్మికులకి నిత్యావసర వస్తువులు, రెండో వైపు నుంచి ట్రస్ట్లో ఉన్న పిల్లలకి విందు భోజనాలు, మూడో వైపు నుంచి పిల్లలకి పుష్పలీల మేడం గారు ఏదైతే ఆశించారో అంత చక్కని ఫ్రూట్స్, అంత చక్కని కూరగాయలు, ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన దాసరి బుజ్జి గారి దేవుడిగా నిండు నూరేళ్ళు చల్లగా మెల్లగా అంటే నవ్విస్తూ ఆనందంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఎప్పుడు కూడా నిజంగా మెగా లెవెల్లో ఆయన జీవితం అంతా కూడా ఆనందదాయకంగా ఉండాలని, ఆయనతో పాటు ప్రతి అడుగు వేస్తున్న నిజంగా ఆయన శిష్యుడిగా ఉండటం నిజంగా బుజ్జి గారి జీవితం ధన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.